నమస్కారం. హలో, వెల్కమ్ టు సినీఫైల్ ఇండియా. హారర్ సీజన్ అనుకుంటా. హిందీలో 'స్త్రీ 2' వచ్చింది, హారర్ కామెడీ. ఇప్పుడు తమిళ్లో 'డిమాంటీ కాలనీ 2' అనే ఒక హారర్ వచ్చింది. హారర్ కామెడీ కాదు, అవుట్ అండ్ అవుట్ హారర్ మూవీ అనమాట ఇది. సో మంచి టాక్ వచ్చింది యాక్చువల్లీ ఈ సినిమాకి. సరే చూస్తే ఇది ఒక సీక్వెల్ అంట. నాకు తెలియదు యాక్చువల్లీ. 2015లో 'డిమాంటీ కాలనీ' అని ఒక సినిమా వచ్చింది, దాని సీక్వెల్ అంట ఇది. సో అందుకే నిన్న రాత్రి అమెజాన్ ప్రైమ్ వీడియోలో 'డిమాంటీ కాలనీ' ఉంటే అది చూసి ఇప్పుడు 'డిమాంటీ కాలనీ 2' చూసి ఇప్పుడే వస్తున్నాను. ఎలా ఉంది సినిమా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, ఇది సాలిడ్ సీక్వెల్, అదైతే నో డౌట్ అబౌట్ ఇట్. ఫస్ట్ పార్ట్లో జరిగిన ఈవెంట్స్ది ఇమ్మీడియట్గా స్టార్ట్ అయిపోతుంది. అస్సలు ఒక్క సెకండ్ కూడా టైం వేస్ట్ చేయకుండా టక 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 స్టార్ట్ అయిపోయింది సినిమా. నాకు అది చాలా నచ్చింది. ఎక్కడ టైం వేస్ట్ చేసి మళ్ళా ఎస్టాబ్లిష్ చేసి అంతా ఏం లేదు. మనకు ఆల్రెడీ తెలిసిన అజ్యూమ్ చేసుకుంటారు. స్టార్టింగ్ ఒక్కొక్క 2 minutes రీక్యాప్ చూపిస్తారనమాట ఆ ఫస్ట్ మూవీలో ఏమైందని. ఇమ్మీడియట్గా స్టార్ట్ అయిపోతుంది సెకండ్ మూవీ. సో ఈ విషయానికి వస్తే ఈ సినిమాలో ప్రియా భవానీ శంకర్ మెయిన్ క్యారెక్టర్లో యాక్ట్ చేశారనమాట. తర్వాత అరుణ్ నిధి ఫస్ట్ పార్ట్లో కూడా ఆయనే లీడ్. సో దీంట్లో కూడా ఆయన తన రోల్ కంటిన్యూ చేశారు. సో స్టోరీ విషయానికి వస్తే ఏంటంటే, ఫస్ట్ పార్ట్లో జరిగిన ఈవెంట్స్కి అరౌండ్ ద సేమ్ టైం ఈ ప్రియా భవానీ శంకర్ డెబీ అనే క్యారెక్టర్, ఈ డెబీ అనే క్యారెక్టర్ వాళ్ళ హస్బెండ్ కూడా చనిపోతాడనమాట. సో వాళ్ళ హస్బెండ్ చనిపోయినప్పుడు తనకి ఆన్సర్స్ ఉండవు. సడన్గా సూసైడ్ చేసుకుంటాడు వాళ్ళ హస్బెండ్. సో ఎందుకు సూసైడ్ చేసుకున్నాడు ఏంటి, తన క్లోజర్ కోసం వెతుకుతూ ఉంటుంది డెబీ. సో వెతుకుతున్న ఆ ప్రాసెస్లో ఈ ఫస్ట్ పార్ట్లో జరిగిన ఈవెంట్స్ తినకి ఓవర్లాప్ అవుతాయి అన్నమాట. అసలు ఏంటి ఆ ఓవర్లాప్, అసలు ఎందుకు ఇదవుతుంది, తను చేసే ఆన్సర్స్ వెతికే ఈ జర్నీలో ఏమవుతుంది అనేది మిగతా సినిమా అనమాట బేసికల్లీ. సో ఫస్ట్ పార్ట్ చూడకపోతే ఐ థింక్ మీరు మిస్ అవుతారు. డెఫినెట్లీ ఫస్ట్ పార్ట్ చూడాలి, అమెజాన్లో ఉంది, చూడండి. ఐ థింక్ నాకు యాక్చువల్లీ 2 పార్ట్స్తో కంపేర్ చేస్తే ఫస్ట్ పార్ట్ ఎక్సలెంట్గా నచ్చింది. యాక్చువల్లీ చాలా బాగా సాలిడ్ హారర్ మూవీ అనమాట అది. ఈ సెకండ్ పార్ట్కి వచ్చేసరికి సో సినిమా 2.5 hours. 2.5 hours మనము యాక్చువల్లీ ఫస్ట్ యాక్ట్ టెర్రిఫిక్గా సెటప్ చేశారు సినిమాని. ఫస్ట్ యాక్ట్ అయ్యేటప్పటికి అసలు లైక్ ఓకే, ఇట్ ఈస్ గోయింగ్ టు బీ రాకింగ్ అనే ఫీలింగ్ వచ్చింది నాకు అయితే యాక్చువల్లీ. ఎందుకంటే అసలు చెప్పాం కదా, ఒక్క సెకండ్ టైం వేస్ట్ చేయలేదు. ఫస్ట్ యాక్ట్ అరౌండ్ 37 minutes సాలిడ్గా ఎండ్ అయింది ఫస్ట్ యాక్ట్ మాత్రము. సెకండ్ యాక్ట్లో ఎక్కడైతే మనకి మేజర్గా మూవీ అంతా ఎస్టాబ్లిష్ చేసి కరెక్ట్గా అసలు ఏంటి రీజనింగ్ అంతా ఇచ్చి ఏమైతే అవ్వాలో అక్కడ కంప్లీట్లీ ట్రాక్ లూజ్ అయిపోయింది సినిమా అంతా. అది మన డెవి అనే క్యారెక్టర్ వాళ్ళ హస్బెండ్ శామ్ తను సూసైడ్ చేసుకుని చచ్చిపోయినప్పుడు ఎందుకు చచ్చిపోయాడు, తన ఆన్సర్స్ కోసం వెతుకుతూ ఉంటుంది, క్లోజర్ కోసము. కానీ సెకండ్ యాక్ట్లో వచ్చేసప్పటికి ప్లాట్ కంప్లీట్లీ మిస్ అయిపోయింది అనమాట. రిటర్న్ బై అజయ్ జ్ఞానముత్తు, వెంకీ వేణుగోపాల్ అండ్ రాజవేల్. అండ్ అజయ్ జ్ఞానముత్తు గారే డైరెక్షన్ కూడా చేశారు ఈ సినిమాకి. కంప్లీట్లీ దే ఫర్గాట్ అబౌట్ ద క్యారెక్టర్ శామ్ ఈ మూవీలో. సో దాంతో ఏమైందంటే లైక్ ఓకే వెళ్తోంది అండ్ చాలా సీక్వెన్సెస్ మళ్ళీ అవే చూపిస్తారు అనమాట. ఫస్ట్ హాఫ్లో అయినట్టే దీంట్లో కూడా, ఫస్ట్ పార్ట్లో అయినట్టే దీంట్లో కూడా అవుతూ ఉంటాయి. సో అట్లాంటప్పుడు నాకు రిపిటేటివ్గా అనిపించేసింది ఓ పాయింట్ తర్వాత. రిపిటేటివ్గా అనిపించకపోయిండొచ్చు, ప్రొవైడెడ్ వాళ్ళు ఈ శామ్ అసలు యాక్చువల్గా ఈ మన మెయిన్ క్యారెక్టర్ డెబ్బీ ఒక ఇంటెంట్ ఏంటి, వాళ్ళ హస్బెండ్ చనిపోయినందుకు ఆన్సర్ వెతుకుతోంది. సో కానీ ఆ జర్నీలు మనం కంటిన్యూ చేసి ఈవెంట్స్ ఒకవేళ రిపీట్ అయినా సరే ఆ జర్నీ కంటిన్యూ చేసి ఉంటే అట్లీస్ట్ మనకి ఒక ఏంటంటే ఒక ఇంట్రెస్ట్గా ఉండేది క్యారెక్టర్కి. మనకి ఓకే ఇన్వాల్వ్ అయ్యే వాళ్ళం మనం కూడా ఆ క్యారెక్టర్ తోటి. ఓకే, ఐ వాంట్ టు ఫైండ్ ఆన్సర్స్ యాజ్ వెల్ అని ఒక ఫీలింగ్ వచ్చేది. కానీ ఫస్ట్ అది కంప్లీట్లీ పోయింది, డన్. అసలు సినిమా మొత్తం అయ్యేప్పటికీ అది ఎక్కడ రాదు అసలు. మళ్ళీ ఆ శామ్ తను ఎందుకు వెతుకుతున్నాడు అన్న ఇంటెంట్ మనకి ఎక్కడా కనిపించదు. నైదర్ డైలాగ్స్లో ఉండదు, నార్ తన యాక్షన్స్లో ఉండదు, ఆర్ పక్క వాళ్ళు అయ్యే సిచ్యువేషన్స్లో ఉండదు, ఎక్కడా ఉండదు అనమాట అది. సో ఆ ప్లాట్ పాయింట్ నాకు టోటలీ అన్నెసరీ అనిపించింది. అండ్ ఆ ప్లాట్ పాయింటే సెటప్ చేసింది మనకి ఫస్ట్ యాక్ట్ తర్వాత, బట్ అది కంప్లీట్లీ లాస్ట్. సో నాకు అక్కడ కంప్లీట్లీ ఇంట్రెస్ట్ పోయింది. సో అది చాలా డిసప్పాయింట్ అయ్యా. బట్ యాజ్ అ హారర్ మూవీ స్కేర్స్ బాగున్నాయి. అండ్ నాకు ఇది నచ్చింది ఏంటంటే, ఈ 2 పార్ట్స్లో కూడా నచ్చింది ఏంటంటే, హారర్ మూవీ లైక్ సాలిడ్ ట్రూ హారర్ మూవీ అనమాట ఇది. లైక్ ఏదో ఒక రీజన్ పెట్టి అందుకే అట్లా చేస్తున్నాడు, ఇందుకే అదంతా ఏమీ లేదు. లైక్ ఏదో ఒక చిన్న బ్యాక్ స్టోరీ ఏదో చూపిస్తాడు మనకి, ఫస్ట్ పార్ట్లో చూపిస్తాడు, అదే కంటిన్యూ అవుతుంటుంది. సో ఒక బేసిక్ ఏంటంటే సమ్ చైన్, గోల్డ్ చైన్ లాంటిది ఉంటుంది అనమాట. ఆ చైన్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు చచ్చిపోతారనమాట, సింపుల్.
సో దానికి కొంచెం ఇంకేదో వేరే ఒక బుక్ యాడ్ చేశారు సినిమాలో. సో అలా చేశారు కానీ ఏంటంటే సాలిడ్ హారర్. అండ్ దీంతో కూడా ఏంటంటే అందుకని ఏమైందంటే మనకి చాలా రిపిటేటివ్గా అయిపోయింది. ఎందుకంటే ఎక్కడ ఆన్సర్స్ దొరకలేదు సెకండ్ పార్ట్లో కూడా. ద రీజన్ ఎందుకంటే వీళ్ళు థర్డ్ పార్ట్కి సెటప్ చేసి పెట్టుకున్నారు సినిమాని. మా థర్డ్ పార్ట్ కోసం ఇంకొంచెం చిన్న గ్లిమ్స్ ఇచ్చారనమాట సినిమాకి. దానికోసం ఏమైందంటే ఈ సెకండ్ పార్ట్ ఒక ఫిల్లర్ లాగా అనిపించింది, ఒక 2.5 hour ఫిల్లర్ అనిపించింది నాకు. సో అది నాకు మేజర్ డిసప్పాయింట్మెంట్. తర్వాత యాక్టర్స్ విషయానికి వస్తే ప్రియా భవానీ శంకర్ చాలా బాగా చేశారు. ఐ థింక్ దిస్ ఇస్ దర్ బెస్ట్. తను అనవసరంగా ట్రోల్ చేస్తుంటారు ఆన్లైన్ చెత్త యాక్టర్స్ అని. ఐ మీన్ షీ ఈజ్ నాట్ ఎ గ్రేట్ యాక్టర్ బై ఎనీ స్టాండర్డ్స్, బట్ ఈ సినిమాలో మాత్రము షీ డిడ్ అన్ ఎక్సలెంట్ జాబ్. అది మాత్రము ఐ గివ్ 100% క్రెడిట్ టు హర్ ఈ సినిమాలో మాత్రము. అండ్ మ్యూజిక్ బై శామ్ సిఎస్. ఫస్ట్ పాట వస్తుంది, ఫస్ట్ యాక్ట్ చెప్పాం కదా, ఫస్ట్ యాక్ట్ ఈజ్ ద బెస్ట్ వర్క్ ఆఫ్ ఎవ్రీబడి ఇన్ దిస్ మూవీ. దాంట్లో బ్యూటిఫుల్ సాంగ్, ఆ ఎమోషన్ని కానీ ఎక్సలెంట్గా స్టార్ట్ చేశారు ఆ మ్యూజిక్ వల్ల. బట్ ఆ ఫస్ట్ యాక్ట్ అయిన తర్వాత రిమైనింగ్ సినిమా అంతా జస్ట్ రెగ్యులర్ హారర్ మూవీ టెంప్లెట్, నథింగ్ గ్రేట్, నథింగ్ స్పెషల్. బట్ సౌండ్ మిక్సింగ్ వాజ్ ఎక్సలెంట్. అది మాత్రం నేను గ్యారంటీ చెప్తాను. సౌండ్ మిక్సింగ్ చాలా బాగుందన్నమాట. ఎస్పెషల్లీ కొన్ని సీక్వెన్సెస్లో లాస్ట్కి ఏంటంటే గబ్బిలాలు మొత్తం ఇట్లా సరౌండ్ చేసేస్తాయి అనమాట. ఒక 100s, thousands ఆఫ్ బ్యాట్స్ సరౌండ్ చేస్తాయి. మనకి ఆ సరౌండ్ చేసినప్పుడు ఐ మీన్ డాల్బీ అట్మాస్ సిస్టమ్ ఉంటే యూ హ్యావ్ టు గో వాచ్ ఇట్. డాల్బీ అట్మాస్ఫిరిక్ ఎఫెక్ట్, గబ్బిలాలు సౌండ్ చేసి ఆ స్క్రీచింగ్ నాయిసెస్ ఉంటాయి కదా, టెర్రిఫైయింగ్గా అనిపించాయి నాకైతే. చాలా బ్యూటిఫుల్గా చేశారు అది మాత్రం ఐ విల్ గివ్ క్రెడిట్ అగైన్. అండ్ ఈ సినిమాలో డౌన్ సైడ్స్ చెప్పాలంటే 2 మేజర్ డౌన్ సైడ్స్. ఫస్ట్ చెప్పాం కదా, స్క్రీన్ ప్లే టోటల్లీ ఫాల్టెడ్, లాస్ట్ ఆన్ ఇట్స్ ఓన్ ప్లాట్, కంప్లీట్లీ ఇంప్లోడ్ అయిపోయింది. ఏదో చేద్దాం అనుకున్నారు గ్రాండ్ విజన్గా, బట్ సీక్వెల్ ఉచ్చులో పడిపోయేసరికి కంప్లీట్లీ మిస్ ద ప్లాట్. అండ్ సెకండ్ ఏంటంటే ఇట్లాంటి సినిమాకి ఎడిటింగ్ ఈజ్ క్రూషియల్ అనమాట, చాలా క్రూషియల్. ఎడిటింగ్ వాజ్ సో బ్యాడ్ యాక్చువల్లీ, వెరీ చాపీగా ఉంది. ఏంటంటే నాకు ఒకసారి మధ్యలో కన్ఫ్యూజ్ అయిపోయి అసలు ఏమవుతుంది ఈ సినిమాలో అని. నాకు ఒక 15 minutes మధ్యలో సినిమా ఐ ఫెల్ట్ కంప్లీట్లీ లాస్ట్ ఈ సినిమాలో. ఎందుకంటే నేను వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసిన ఇంటెంట్కి నేను మ్యాప్ చేసుకోవాలని చూస్తున్నా ప్రతి సీన్, బట్ ఎక్కడ నాకు దొరకట్లేదు. ప్లస్ దాంట్లో కూడా ఒక్కొక్కడానికి మళ్ళీ సబ్ప్లాట్స్ ఇంట్రడ్యూస్ చేస్తారనమాట ఒక్కొక్క క్యారెక్టర్కి. దాంతో ఏమైపోయిందంటే ఇట్స్ గాటన్ టూ కాంప్లికేటెడ్. ఎడిటింగ్ దగ్గర చాలా హెల్ప్ అయి ఉండాలి. అండ్ జస్ట్ షియర్ లెంత్ ఆఫ్ ద మూవీ 2.5 hours ఫెల్ట్ వే టూ లాంగ్ ఫర్ దిస్ మూవీ. ఫస్ట్ పార్ట్ 1 hour 45 minutesలో అయిపోయింది. దట్స్ వాట్ ఐ లైక్డ్ అబౌట్ ఇట్. ఒక్క సెకండ్ టైం వేస్ట్ చేయలేదు. బట్ ఇది 2.5 hours అన్నెసరీగా. దీనికి కూడా ఒక 45 minutes తీసేసి 1 hour 45 minutesలో అయిపోగొట్టింటే ఎక్సలెంట్గా ఉండేది సినిమా, చాలా ఎంగేజింగ్గా ఉండేది. సో సబ్ ప్లాట్స్ అన్నీ ఇంట్రడ్యూస్ చేసుకొని చాపీ ఎడిటింగ్ వల్ల ఓవరాల్ ఎఫెక్ట్ నాకైతే నేను జెన్యున్గా లైక్ యాజ్ అ హారర్ మూవీ ఎంతూజియాస్ట్, ఎస్పెషల్లీ ఫస్ట్ పార్ట్ నాకు చాలా నచ్చింది. సో అందుకని చాలా ఎక్స్పెక్టేషన్స్తో వెళ్ళాను. ఐ మస్ట్ సే నేనైతే కొంతవరకు డిసప్పాయింట్ అనేది చెప్పాలి. యాక్చువల్లీ చెప్పాలంటే ఇట్ వాజ్ నాట్ అ బ్యాడ్ మూవీ బై ఎనీ మీన్స్, కానీ నేనైతే డెఫినెట్గా డిసప్పాయింట్ అయ్యా. సో అదండి ఈ రివ్యూ డిమాంటీ కాలనీ పార్ట్ 2. చూడండి తెలుగులో. ఐ మీన్ ఇట్స్ అ గుడ్ మూవీ, ఇట్స్ అ గుడ్ హారర్ మూవీ. బట్ మీకు కాంటెక్స్ట్ లేకుండా వెళ్తే ప్రాబబ్లీ మీరు మిస్ అవుతారు. సో డెఫినెట్లీ అమెజాన్ ప్రైమ్లో డిమాంటీ కాలనీ ఫస్ట్ పార్ట్ చూసిన తర్వాత ఈ సినిమా చూడండి, మీకు కంటిన్యూటీ బాగా కుదురుతుంది అనమాట సినిమా. సో ఇది రివ్యూ. అండ్ అలాగే ప్లీజ్ ఛానల్ని చూస్తూ ఉండండి, కొంచెం చూసి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. అన్ని లాంగ్వేజెస్ మూవీస్ చూసి మంచి సినిమాలు మీ ముందుకు తీసుకొస్తున్నాను రివ్యూస్లో, కానీ మీరు చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు, వ్యూస్ కూడా పెద్దగా రావట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్కి హెల్ప్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ ఇంకా చాలా చేద్దాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్.